దోస్తీ మీట్ 2024 కార్యక్రమానికి ఇచ్చేసిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు మరియు పాత్రికేయ మిత్రులు, వేదికమైనటువంటి అఫీషియల్స్, ఎస్ఐ ఇల్లంతకుంట రాజు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. క్షమించాలి, ఆలస్యం జరిగింది. ఎందుకంటే నేను ముస్తాబాద్ నుంచి మొదలుకొని ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట రావడం జరిగింది. 2 నిమిషాల్లో ముగిస్తాము. ఈ యొక్క కార్యక్రమము ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. దాని పేరు దోస్తీ మీట్. ఎందుకు పోలీస్ దోస్తీ మీట్ పెట్టాలి? సరే, పొద్దున ఒక వార్త కూడా విన్నాము. దయచేసి వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. పోలీసును మేము దోస్తీ మీట్కు దూరంగా ఉంటామని ఏదో వాట్సాప్లలో వైరల్ అయ్యింది. ఎందుకు పోలీస్కి దూరంగా ఉండాలి? మేము ఎందుకు దోస్తీ అనే పదం వాడాలి అంటే, దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పోలీసుకు దగ్గరగా కండి, మాతోని చెప్పే సూచనలు పాటించండి, ఆ ప్రమాదాలకు దూరంగా పోండి. ఏం ప్రమాదం ఉంది సొసైటీలో, ఏమేం ప్రమాదాలు ఉన్నాయి, ఏం విపత్తులు వస్తున్నాయి, పోలీసు దగ్గర కావడం వల్ల మేము చెప్పే విషయాలు మీరు చెప్పకపోతే, మాతో మీరు దోస్తీ చేయకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏం ప్రమాదాలు? అంతకంటే ముందు చాలా సైబర్ క్రైమ్లలో డబ్బులు లాస్ అయ్యేది. బ్యాలెన్స్ చూస్తే డ్రోన్ ఆపమని చెప్పండి, సౌండ్ అవుతుంది. కానీ వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలో, ఎట్లా అప్రోచ్ కావాలో తెలియక లక్షలు లాస్ అయినాయి. కానీ ఇప్పుడు 1930 ఎట్లయితే మేము చాలా అనౌన్స్ చేసినాం, చాలా ప్రాపగండ చేసినాం. దాని తర్వాత వాళ్ళు ఒకవేళ తప్పిదారుల ఎవరి మోసానికి గురై డబ్బులు పోయినాయి అనుకో, 1930 చేయగానే ఆ మొత్తం అమౌంట్ హోల్డ్ అవుతుంది. అది 1,00,000, 2,00,000, 10 లక్షల కానీ వెంటనే కాల్ చేయగానే ఆ అమౌంట్ మొత్తము ఆగిపోతుంది. కానీ పోదు, అక్యూట్కి రీచ్ కాదు, అది హోల్డ్ చేయబడుతుంది. అంటే అట్లా ఒక ప్రమాదం నుంచి మీరు తప్పించుకున్నట్టే కదా. అట్లా చాలా విషయాలు మీతో మేము మాట్లాడేటివి ఉన్నాయి, మీకు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి మాకు మీరు దగ్గరే కావాలి. ఏ పరిస్థితిలో ఏ కారణమైనా దూరం కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి మిత్రులు కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు మేము ఈ వేదిక ద్వారా అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. దయచేసి క్రీడాకారులందరూ మనసులో ఏం పెట్టుకోకుండా ఈ దోస్తీ మీట్ని విజయవంతం చేయాలి. ముఖ్యంగా ఇల్లంతకుంటలో ఉన్నటువంటి క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ ఏదైతుందో వాళ్ళని కూడా ఈ వేదిక ద్వారా నేను ఇన్వైట్ చేస్తున్నా. ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా మనం క్రీడలను డిసెంకరేజ్ చేయొద్దు. అందరు వచ్చి క్రీడల్లో పాల్గొని విజయవంతం చేసి మళ్ళీ ఇక్కడి నుంచి 4 టీములు జిల్లాకు పోతాయి. అక్కడ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఎస్పీ గారు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున మనకు ప్రైజెస్ ఇవ్వబడతాయి. కాబట్టి మంచిగా ఆడి మంచి మీ ప్రతిభ చూపి మళ్ళీ మీరు జిల్లాకు పోవాలని అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.